వెల్లన్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మానవ సేవా సమితి స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం. 17న జ్యోతి ప్రజ్వలనకు ఏర్పాట్లు తెలిపిన హిమాలయ గురూజీ. మానవ సేవా సమితి స్వచ్ఛంద సేవా సంస్థ టీడీపీ నాయకులు పివి సురేష్ బాబు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం ఎంతో సంతోషకరంగా ఉందని వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు, మాజీ శాసనసభ్యులు మక్కిన మల్లికార్జునరావు తెలియజేశారు. వినుకొండ ప్రభుత్వ వైద్యశాలలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథులుగా వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు, మాజీ శాసనసభ్యులు మక్కిన మల్లికార్జునరావు నాయకులు హాజరై ప్రారంభించారు. ఈ రక్తదాన శిబిరంలో 59 మంది మానవ సేవా సమితి సభ్యులు రక్తదానం చేసి ప్రభుత్వ ఆసుపత్రికి అందజేశారు. పేద ప్రజల ప్రాణాలు కాపాడాలనే సంకల్పంతో శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ స్ఫూర్తితో మానవ సేవా సమితి స్వచ్ఛంద సేవా సంస్థ స్పందించిందని సేవా సంస్థ సభ్యులు పివి సురేష్ బాబు తెలియజేశారు. ప్రీతమ నాయకులు, సేవా తత్పరులు, పెద్దలు జీవి ఆంజనేయులు గారి పుట్టినరోజు సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రి నందు మానవ సేవా సమితి ఆధ్వర్యంలో రక్తదానం ఏర్పాటు చేశాం. ఈ రక్తదానంలో పాల్గొన్నటువంటి రక్తదాతలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మాలాంటి సేవ చేసేటువంటి అందరికీ కూడా శివశక్తి లీలాంజన్ ఫౌండేషన్ జీవి ఆంజనేయులు గారు, లీలావతి గారు స్ఫూర్తి అని చెప్పని తెలియజేస్తూ ఆ పరమేశ్వరుడు మంచి ఆశీస్సులతో జీవి ఆంజనేయులు గారికి మంచి మంత్రి పదవినిచ్చి పల్నాడు జిల్లాని, వినుకొండ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడపాలని భవిష్యత్తులో ఆ భగవంతుని కోరుకుంటూ ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా మానవ సేవా సమితి ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించడం ఎంతో అభినందనీయం. 59 మందికి ఈరోజు 59 మంది బ్లడ్ డొనేషన్ ఇస్తున్నారు ముందుకొచ్చి మానవ సేవా సమితి తరఫున. మానవ సేవా సమితి కమిటీ సభ్యుల్ని, ప్రెసిడెంట్ గారిని, కార్యదర్శిని, అలాగే ఈరోజు పర్సనల్గా ఇంట్రెస్ట్ తీసుకొని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి మానవ సేవా సమితి యాక్టివ్ లీడరు పివి సురేష్ గారికి నేను అభినందనలు తెలియజేస్తున్నా. పివి సురేష్ గారు గతంలో 80 సార్లకు పైగా బ్లడ్ డొనేషన్ ఇచ్చి ఆనాడు రాష్ట్రపతి యొక్క అవార్డు కూడా తీసుకున్నాడు. ఈ సందర్భంగా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. ఆయన బ్లడ్ డొనేషన్ ఇవ్వడమే కాకుండా పివి సురేష్ అనేక కార్యక్రమాల్లో ఇలాంటి మానవ సేవా సమితి తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు చేయటం అభినందనీయం. పివి సురేష్కి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ మానవ సేవా సమితి కమిటీ సభ్యులందరికీ, ఈరోజు బ్లడ్ డొనేషన్ ఇచ్చిన అందరికీ అభినందనలు, ధన్యవాదాలు. మన గౌరవ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు గారి పుట్టినరోజు సందర్భంగా మానవ సేవా సమితి తరఫున 59 మంది ఈ రోజున రక్తదానాన్ని ఇస్తున్నారు. వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు. అదేవిధంగా మరి పివి సురేష్ ఈ రోజున 83 సార్లు రక్తదానాన్ని ఇచ్చి రాష్ట్రపతి అవార్డు గెలుచుకోవడం, రాష్ట్రపతి గారి చేతుల మీద అవార్డు తీసుకోవడంతో పాటుగా వీళ్ళందరూ కూడా స్ఫూర్తిగా నింపాడు. అలాంటి వారికి కూడా సురేష్ను చూసినప్పుడు చాలా అభినందిస్తూ ఉంటాం. గత 20 సంవత్సరాల నుంచి అవసరం వచ్చినప్పుడల్లా రక్తదానం చేస్తున్నటువంటి సురేష్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ మన శాసనసభ్యుల వారు కూడా నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని, మంచి సేవ చేయాలని, మంత్రి పదవి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమం పాల్గొన్న డాక్టర్ గారికి, ప్రభుత్వ సిబ్బందికి, అదేవిధంగా స్టాఫ్కి, మరి తెలుగుదేశం మిత్రమండలికి, జీవి గారి అభినందనలందరూ కూడా ఈ సందర్భంగా ప్రత్యేకమైన అభినందనలు. ఈ నెల 17న కొండపై జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని హిమాలయ గురూజీ తెలియజేశారు. ఈ సందర్భంగా హిమాలయ గురూజీ మాట్లాడుతూ ఎన్నడూ జరగని విధంగా కన్నుల పండుగగా ఈ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా పలువురు పీఠాధిపతులతో వినుకొండ పట్టణంలో మహాపాదయాత్ర నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమానికి పల్నాడు జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీతో పాటు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు రాష్ట్రంలోని ప్రముఖులు విచ్చేయుచున్నారని ఈ సందర్భంగా తెలియజేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా భోజన వసతులు శాంతి ఆశ్రమం తరపున ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. జూలై 17వ తారీఖు మన ఊరు మనకొండ పర్వతం మీద అఖండ జ్యోతి తొలేకాదశి అఖండ జ్యోతి కార్యక్రమం ఏర్పాటు చేయడమైనది. ఈ ఏర్పాటుకి కూడా భారీ ఎత్తులో అన్నీ కూడా ఏర్పాట్ల పైన కొండ మీద, కొండ కింద రెండు కూడా ఏర్పాటు చేస్తున్నారు. కొండ పైన భాగంలో వచ్చేసరికినేమో అన్నదాన కార్యక్రమం, భారీ అన్నదాన తర్పణ కార్యక్రమం ఉంటుంది. అఖండ జ్యోతి కార్యక్రమము చాలా 3వసారి వెలిగించడం జరుగుతుంది. అక్కడ కూడా విశేషంగా అన్నీ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఆ తర్వాత చుట్టుపక్కల అంతా కూడా కొంతమంది సాధు సంతులు ఉన్నారు. ఆ రోజు ఇక్కడికి అందరూ విచ్చేస్తున్నారు. వారు కూడా భారీ స్వాగత కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేయడం అవుతుంది.
వారు కూడా అఖండ జ్యోతి కార్యక్రమం వెలిగించడానికి కూడా వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు. తర్వాత ఈ అన్నదాన కార్యక్రమంలో ప్రజలందరూ కూడా పార్టిసిపేట్ అయ్యి ఆ యొక్క కార్యక్రమాన్ని అందరూ దిగ్విజయంగా చేయవలసిందిగా అందరినీ కోరుతున్నాం. మనకి ఎంతో సహాయ సహకారం ఇచ్చిన ప్రతి దాతలకు కూడా అందరికీ కూడా మా మంగళశాసనాలు తెలియజేస్తూ, అట్లానే ఈ కార్యక్రమానికి అఖండ జ్యోతి ప్రజ్వలన చేయవారు మన జీవి ఆంజనేయులు గారు, శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు గారు, పార్లమెంటు సభ్యులు లావు కృష్ణదేవరాయలు గారు, ఆ తర్వాత జిల్లా మేజిస్ట్రేట్ కలెక్టర్ గారు అండ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వీళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళ స్వస్థాలతోటి ఈ అఖండ జ్యోతి కార్యక్రమాన్ని విజయంగా వెలిగిస్తారని కోరుకుంటున్నాం. ఆ తర్వాత అందరూ కూడా ప్రజలంతా కూడా సుఖశాంతులుగా ఉండాలని, అందరూ కూడా సర్వశాంతి కళ్యాణం కోసం ఒక్కరు కూడా ఈ మహాయజ్ఞంలో పార్టిసిపేట్ చేసి ఆ యొక్క భగవంతుడి ఆశీర్వాదం పొందవలసిందిగా కోరుతున్నాం. ఇట్లు శాంతి ఆశ్రమ ట్రస్ట్. చరిత్రాత్మకమైన పల్నాడు జిల్లాకు రావడం ఎంతో సంతోషకరంగా ఉందని, ఎన్నికల తర్వాత పల్నాడులో అనేక సమస్యలు వచ్చాయని, జిల్లాల్లోని పరిస్థితులను తొందరగా అవగాహన చేసుకుని చట్టపరంగా అన్ని సమస్యలు పరిష్కరిస్తానని నూతన పల్నాడు జిల్లా ఎస్పీ కె శ్రీనివాసరావు తెలియజేశారు. నర్సరావుపేట పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయంలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్పీ కె శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. చట్ట వ్యతిరేకమైన చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, జిల్లాల్లో తప్పుడు కేసులు బనాయించకుండా చూసేందుకు కృషి చేస్తానన్నారు. గంజాయి విక్రయాలు జరగకుండా అన్ని చర్యలు చేపట్టడం జరుగుతుందని, అసాంఘిక కార్యకలాపాలు జరిగితే వాటిని ఆధారాలతో అవసరమైతే ఇతర శాఖలతో కలిసి ముందు వెళ్లి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఏ సమస్యలు ఉన్నా ప్రజలు తమ వద్దకు వచ్చి నేరుగా ఫిర్యాదు చేయవచ్చునని, ప్రజలు అనవసరమైన ఘర్షణలకు పాల్పడి తమ జీవితాలు నాశనం చేసుకోవద్దని ఈ సందర్భంగా తెలియజేశారు. ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం వారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు జన్మదిన వేడుకలను ఆదివారం వినుకొండలో ఘనంగా నిర్వహించారు. పుట్టినరోజు సందర్భంగా పల్నాడు జిల్లా బొల్లాపల్లి, ఈపూరు, నూజెండ్ల, శావలపురం మండలాలతో మున్సిపాలిటీలకు చెందిన ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం నాయకులు, బంజారా ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా అవ్వారు ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే జీవి ఆంజనేయులను పూలమాలలు, శాల్వాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం డిఎస్సి కోచింగ్ తీసుకునే విద్యార్థులకు ఆర్థిక సహాయం చేయడానికి ముందుకు వచ్చిన ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఆంధ్రప్రదేశ్ యువజన అధ్యక్షులు జటావత్ రాంబాబు నాయక్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు చేతుల మీదుగా స్కాలర్షిప్ పంపిణీ చేశారు. ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు స్ఫూర్తితోనే తాను ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నానని, అందులో భాగంగా పేద విద్యార్థులకు ఆర్థిక సహాయంను జీవి ఆంజనేయుల చేతుల మీదుగా అందించడం సంతోషంగా ఉందని తెలిపారు. ఇద్దరితో వెళ్లాను సమాప్తం. తిరిగి రేపటి వెళ్లానులో కలుసుకుందాం. నమస్కారం.